ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 44వ సర్గ ఎందలి గల 17 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు దక్షిణ దిక్కుకు వెళ్ళుచున్న హనుమంతునికి ముద్రిక ఇచ్చుట అనే కథగా విందాం. సుగ్రీవుడు విశేషించి రామునితో ఈ విధంగా చెప్పాడు. ఎందుచేతనంటే కార్యాన్ని సాధించే విషయంలో సుగ్రీవునకు హనుమంతుని యందు నమ్మిక ఉన్నది. సకల వానరుల ప్రభువైన సుగ్రీవుడు సంతోషిస్తూ పరాక్రమవంతుడు వాయుపుత్రుడు అయిన హనుమంతునితో ఈ విధంగా పలికాడు. వానర శ్రేష్ఠుడు అయిన హనుమంతుడ, భూమి యందు గాని భూమికి దగ్గరగా ఉన్న పక్షులు ఎగిరే అంతరిక్షమునందు గాని సుదూర ఆకాశమునందు గాని స్వర్గలోకంలో గాని నీటిలో గాని నీ గమనానికి అడ్డు లేదు. అసురులతోనూ గంధర్వులతోనూ నాగ నర దేవతలతోనూ సముద్రములతోనూ పర్వతములతోనూ కూడిన సర్వలోకాలు నీకు తెలుసు. వీరుడు అయిన హనుమంతుడా, గమనములోను వేగములోను తేజస్సులోను శీఘ్రత్వములోను నీవు మహా తేజస్శాలి అయిన నీ తండ్రి వాయువుతో సమానుడవు. తేజస్సు చేత నీకు సమానమైన ప్రాణి ఏది ఈ భూలోకంలో లేదు. అందువలన సీత లభించే ఉపాయాన్ని నువ్వే ఆలోచించు. నీతి యందు పండితుడమైన ఓ హనుమంతుడా, బలము బుద్ధి పరాక్రమము దేశ కాలానుగుణంగా ప్రవర్తించడం నీతి ఇవన్నీ నీయందే ఉన్నాయి. రాముడు హనుమంతునిలో ఉన్న కార్యాన్ని సాధించు శక్తిని తెలుసుకుని అతని విషయమును పూర్తిగా గ్రహించి ఈ విధంగా ఆలోచించాడు. ఈ సుగ్రీవునికి హనుమంతునిపై కార్యాన్ని సాధించే విషయంలో అన్ని విధాల విశ్వాసం ఉంది. కార్యమును సాధించడంలో హనుమంతుడు మిక్కిలి కార్య నిశ్చయం కలవాడు. ఇతడు పూర్వం చేసిన పనుల చేత ప్రసిద్ధి పొందాడు. ప్రభువు విశ్వాసాన్ని చూరగొన్నాడు. ఇప్పుడు బయలుదేరి వెళ్తున్న ఇతడు కార్యాన్ని సఫలం చేయడం నిశ్చితం. మహా తేజస్శాలి అయిన ఆ రాముడు హనుమంతుని చూసి ఇంద్రియములు మనస్సుతో ఆనందంతో నిండగా తన పని పూర్తి అయినట్లు భావించాడు. పిమ్మట ఆ రాముడు సంతోషిస్తూ సీతకు ఆనవాలు కొరకై తన నామధేయం చెక్కిన ఉంగరాన్ని హనుమంతునికి ఇచ్చాడు. హనుమంతుడా, ఈ చిహ్నాన్ని చూసి సీత నీవు నా దగ్గర నుంచే వచ్చావు అని ఊహించి భయపడకుండా ఉంటుంది. నీ ఉత్సాహం బలం పరాక్రమం సుగ్రీవుడు నీతో చెప్పిన మాటలు కార్యము సిద్ధించునని నాకు చెప్పుచున్నట్లున్నాయి అని పలికాడు. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు ఆ ఉంగరాన్ని గ్రహించి శిరస్సుపై ఉంచుకుని చేతులు జోడించి నమస్కరించి పాదాభివందనం కూడా చేసి ప్రయాణమయ్యాడు. విశాలమైన ఆ వానర సైన్యాన్ని తీసుకుని వెళ్తున్న వీరుడైన ఆ వాయుకుమారుడు మేఘములు లేని ఆకాశమునందు నక్షత్ర గణములతో ప్రకాశిస్తున్న పరిశుద్ధమైన చంద్రమండలం వలె ఉన్నాడు. సింహం వంటి పరాక్రమం గల ఓ మహాబలశాలివైన ఓ వాయుకుమార, నేను నీ బలంపై ఆధారపడి ఉన్నాను. అత్యధికమైన పరాక్రమం చూపించి ఆ సీత లభించినట్లు చెయ్యి. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 44వ సర్గ ఎందలి గల 17 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు దక్షిణ దిక్కుకు వెళ్తున్న హనుమంతునికి ముద్రిక ఇచ్చుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 45వ సర్గ ఎందలి గల 17 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వానరులు సుగ్రీవుని సమక్షంలో తమ ఉత్సాహాన్ని ప్రదర్శించే మాటలు చెప్పుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.